రెగ్యులర్‌గా చూసే లవ్ స్టోరీస్ కన్నా, డెస్టినీ రిలేటెడ్ లవ్ స్టోరీస్ చాలా స్పెషల్ అనిపిస్తాయి. అట్లాంటి లవ్ స్టోరీ మా ఫ్రెండ్ గానిది. వాడు కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసేటోడు. ఇద్దరు ఒకటే బ్రాంచ్. కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ సెక్షన్స్ సెపరేట్ ఉండేవి. వీడు డైలీ తన క్లాస్ బయట నుంచి తిరుగుతూ, చూస్తూ, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేటోడు. అట్లా చూస్తూ, చూస్తూ కొన్ని రోజులు అయిపోయింది. సడన్‌గా ఒకరోజు ఏమైందో తెలియదు కానీ, కొన్ని రోజుల తర్వాత ఆ పిల్ల కాలేజ్‌కి రావడం మానేసింది. మనోడు బాగా ఫీల్ అయిపోయాడు. ఏం చెప్పకుండా సడన్‌గా ఎందుకు వెళ్ళిపోయిందని బాధపడాడు. డైలీ క్లాస్ బయట నుంచి చూస్తున్న ఆ అమ్మాయి ప్లేస్ ఖాళీగా అనిపించింది. అట్లా చూస్తూ చూస్తూ ఒక 1 ఇయర్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. అనుకోకుండా ఎగ్జామ్స్ రోజు ఆ పిల్లది వీంది సేమ్ కాలేజీలో సెంటర్ పడింది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ కలిసినారు. ఎందుకు వెళ్ళిపోయినావు కాలేజ్ నుంచి సడన్గా అని అడిగితే, కాలేజీలో గొడవ అయింది, ఆ రోజు నువ్వు లేవు. వాళ్ళ డాడీ వచ్చి మా అమ్మాయిని డైరెక్ట్ ఎగ్జామ్స్కి పంపిస్తా, కాలేజ్కి పంపను, ఇంటి దగ్గర నుంచి చదివిస్తా అని చెప్పి తీసుకెళ్ళిపోయిందంట. సో ఎగ్జామ్ అయిపోయాక డైలీ వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్ళేటోడు. సో అట్లా 6 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక లాస్ట్ ఎగ్జామ్ రోజు ఆ పిల్లని వాళ్ళ డాడీ పిక్ చేసుకోవడానికి రాలేదు. అది చూసిన మా ఫ్రెండ్ గారు ఈసారి మిస్ అయితే ఇంకా మొత్తానికి దూరం అయిపోతుంది అనుకొని తన దగ్గరికి వెళ్ళి నేను డ్రాప్ చేస్తారా అని అడిగాడు. బైక్ మీద వెళ్తూ మనోడు మాట్లాడుతూ ఫోన్ నెంబర్ ఇచ్చేసాడు. ఇంకా డైలీ ఫోన్లు మాట్లాడడం, కలవడం, ఇంటి దగ్గరికి వెళ్ళడం ఇట్లా చాలా జరిగినాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈసారి ఇల్లే కాల్ చేసి వెళ్ళిపోయినారు. ఫోన్ చేస్తే కలుస్తలేదు. డైలీ తన ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేటోడు, కానీ ఇల్లు లాక్ చేసి ఉండేది. ఈ పిల్ల సడన్గా ఏం చెప్పకుండా చేయకుండా ఎందుకు వెళ్ళిపోతుందని చాలా బాధపడిండు. మనోడు కూడా ఇంకా మర్చిపోదాం అనుకున్నాడు. అట్లా చూస్తూ చూస్తూ మళ్ళీ ఇంకో 1 ఇయర్ అయిపోయింది. మనోడు ఒకరోజు టీవీలో బొమ్మలు పెట్టుకొని చూస్తున్నాడు. సడన్గా ఫోన్ రింగ్ అయింది. వీళ్ళిద్దరి రాతేందో తెలియదు కానీ వీడికి ఫోన్ చేసింది మళ్ళీ ఆ పిల్లనే. మనోడికి అన్నోన్ నెంబర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి అలవాటు లేదు, కానీ ఏదో చిన్న హోప్ ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందేమో అని ఆ హోప్తో కాల్ లిఫ్ట్ చేసిండు. అండ్ మళ్ళీ కలిసినారు. ఈసారి ఎక్కడికి వెళ్ళిపోయినామమ్మా సడన్గా అని అడిగితే, మా డాడీకి సిటీలో ఉండడం ఇష్టం లేదు, అందుకే ఊరికి తీసుకొచ్చేసిండు, ఇంకా ఇక్కడనే ఉంటున్నామని చెప్పిందంట. ఫోన్ చేద్దామంటే ఇక్కడికి వచ్చిన రోజే ఫోన్ పోయింది, నెంబర్ మర్చిపోయినా అని చెప్పిందంట. ఇప్పుడు ఎట్లొచ్చింది నెంబర్ అని మనోడు అడిగితే, ఆ రోజు బైక్ మీద వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పిన నెంబర్ గుర్తు చేసుకున్నా, కానీ నీ ఫోన్ నెంబర్లో లాస్ట్ నెంబర్ మర్చిపోయినా, అది చేంజ్ చేసి డైల్ చేస్తుంటే ఇప్పుడు తగిలింది నీకు నెంబర్ అని చెప్పింది. ఇది మా ఫ్రెండ్ గాడి లవ్ స్టోరీ. ఈసారి దూరం అవ్వర్లే, ఒకవేళ దూరం అయినా వాళ్ళ డెస్టినీయే మళ్ళీ వాళ్ళని కలుపుతుంది. కొన్ని స్టోరీస్కి ఎండింగ్స్ ఉండవు, జస్ట్ బిగినింగ్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి లవ్ స్టోరీ మా ఫ్రెండ్ గారిది.